ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఎవరైతే జాబ్ చేసే ఎంప్లాయీస్ ఉంటారో కొంతమంది చూడండి, వాళ్ళు పని అనేది ఏంటంటే నా సొంత కంపెనీ అన్నట్టుగా పనిచేస్తారు. చాలా సంవత్సరాలుగా సీనియారిటీతో ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్ కూడా ఉన్న కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక క్రమశిక్షణ, ఇది నాది, నా పని, నా సొంత కంపెనీకి చేస్తున్నాను అనే ఒక భావంతో చేస్తూ ఉంటారు. అలాగే రీసెంట్గా ఒక పోస్ట్ వైరల్ అయింది సార్. అతను 17 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. సడన్గా అతన్ని ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నాడు. సడన్గా జాబ్ పోవడము, ఇంటికి వచ్చేసాక ఖచ్చితంగా జాబ్ పోయింది అంటే ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఏదో ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. దాని పట్ల వైఫ్కి చెప్పడము, ఒక పోస్ట్ పెట్టేశాడు. ఏంటంటే నాకు ఇది ఒక ఛాన్స్, ఇది ఒక అవకాశం అనుకుంటున్నాను నేను, ఈ వైఫల్యం అనేది అని చెప్పేసి పెట్టడం అనేది చాలా గొప్పగా ఉంది ఆ కామెంట్ అనేది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే కామెంట్ని ఎలా తీసుకోవాలి అంటారు ఒకసారి? చెప్పేది రీసెంట్గా అమెజాన్ కంపెనీ లోపల 17 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఒక ఉద్యోగి సడన్గా ఈ ఉద్యోగం పోయింది అని చావు కబురు చల్లగా చెప్పారు. అతను షేక్ అయిపోయాడు. కాళ్ళ కింద ఉన్న భూమి అంతా కూడా కదిలిపోయినట్టు అనిపించింది. 17 సంవత్సరాల పాటు అహోరాత్రాలు దానికోసం పనిచేశాడు. తన కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేదు, తన పిల్లలకు కూడా సమయం ఇవ్వలేదు. ఎందుకంటే ఇండియన్స్ ముఖ్యంగా చేసే పని ఏమిటో మనకు బాగా తెలుసు. సడన్గా ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళ కన్నా ఇండియన్స్ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. అసలు వాళ్ళు ఓవర్ టైం అయినా పనిచేస్తారు, హాలిడేస్లో కూడా పోయి పనిచేయమని పనిచేస్తారు, ఒబీడియంట్గా పనిచేస్తారు. కాబట్టి అమెరికన్స్ ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళని. తను కూడా చాలా బాధపడ్డాడు. నా జీవితం అంతా నేను ఈ కంపెనీకి అంకితం చేశాను, 17 ఏళ్ల పాటు నేను ఏ జాబ్ వెతుక్కోలేదు, వేరే ఎక్స్ట్రా టైం కోసం నేను పనిచేయలేదు, నేను దీనికోసం అంకితమయ్యాను, నేను దీన్ని కుటుంబంగా భావించాను, ఇది నా జీవితంలో ఒక భాగం అయింది, నా శరీరంలో ఒక భాగం అయిపోయింది అని ఈ రకంగా వాపోతూ బాధపడుతూ భయపడుతూ అసలు ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, దీన్ని ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడి, కుటుంబం సభ్యులకు కూడా చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించి మెల్లగా భార్యను ఒంటరిగా పిలిచి తనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే భర్త అంత పిరికిది కాదు భార్య చాలా ధైర్యవంతురాలు. తను భర్తని ముందు ఇక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్టు అనిపించింది. ప్రపంచంలో ఏది పోయినా మనం దాన్ని సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆత్మవిశ్వాసం పోతే ఇక మనం సంపాదించుకోలేము. అంటే కోట్లు పోయినా సరే జీవితంలో కోట్లు డబ్బులు మనం పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, ఉద్యోగాలు పోగొట్టుకున్నా సంపాదించుకునే అవకాశం తప్ప, నీలో ఒకవేళ ఆత్మవిశ్వాసం పోయింది, నేనేందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేను, నా జీవితం అయిపోయింది, ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా ఎవరైతే బాధపడతారో వాడు ఇంకా ఏమి ఇచ్చినా వాడు చేయలేడు. తర్వాత వాడి కోట్ల రూపాయలు వాడు దొరికినా వాడు ఇంకేం చేయలేడు. ఇక్కడ అంత అసమర్థత మనలో ఉండకూడదు, అలాంటి స్థితికి మనం రాకూడదు. అందుకే భార్య ఏమంటుందంటే వెంటనే ఆలోచించి తెలివిగా, అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదండి, మనకు అవకాశాలు ఉన్నాయి, ఏదో ఒక అవకాశంలో మనం వెళ్దాం, ఎంత చిన్న ఉద్యోగం దొరికినా పర్లేదు, మనం చేసుకుంటూ మళ్ళీ మన కుటుంబాన్ని పోషించుకుందాం, మనం తర్వాత పైకి వద్దాం, ముందు ఇది లేనప్పుడు కూడా మనం బతికాం కదా, ఇది వచ్చిన తర్వాతనే కాదు కదా జీవితం, దీని తర్వాత కూడా జీవితం ఉంది కదా, కాబట్టి ధైర్యం చెప్పి మనం ఇంకేదైనా చేసుకుని బతకొచ్చు, మరి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, ఇది పోయిందని మీరు బాధపడొద్దు, వెదపడొద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు ధైర్యంగా నిలబడండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి అని వెన్నుదట్టి ప్రోత్సహించింది. ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం ఇది, ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయం ఇది. తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పరీక్ష పోగొట్టుకుంటేనో, డబ్బు పోగొట్టుకుంటేనో, ఉద్యోగం పోగొట్టుకుంటేనో, ఆస్తి పోగొట్టుకుంటేనో, లేదా ఒక గేమ్లో ఓడిపోతేనో అవతల వాళ్ళని మనం కుంగదీయొద్దు, ఇంకా బాధ పెట్టే ప్రయత్నం చేయకూడదు, ప్రోత్సహించాలి. దీని తర్వాత నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఇంకా అవకాశం ఉందని చెప్పాలి. తల్లిదండ్రులకు ఉన్న పెద్ద ఏంటంటే, పిల్లలు ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే వాడిని నానా తిట్లు తిట్టి, బూతులన్నీ తిట్టి, కొట్టి, రకరకాల అవమానపరిచి, ఇంటికి వచ్చిన వాడికల్లా కనపడ్డవాడికల్లా మా వాడు వెదవండి, వాడికి ఎంత కష్టపడ్డానండి, వాడి కోసం ఇచ్చేసానండి, అచ్చేసానండి, చివరికి వాడు ఈ ఎగ్జామ్ పాస్ కాలేకపోయినాడండి, ఈ ఉద్యోగం సంపాదించుకోలేకపోయినాడండి, ఇలాంటి వెదవ ఎలా బతుకుతాడో, వీడు నా కొడుకై పుట్టినందుకు లేదా నా కూతురై పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను, అసహించుకుంటాను, ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. దీన్ని చాలా గొప్పగా భావిస్తారు వాళ్ళు. కరెక్ట్ కాదది. నువ్వు ఒక్కడు ప్రపంచంలో అన్ని విజయాలు ఎవడు సాధించలేడు. అపజయాలనేవి జీవితంలో ఒక భాగం. ఎన్ని అపజయాలు మనిషి ఎదుర్కొంటే అన్ని విజయాలకు అది సోపాన పటం, ఒక రకంగా మెట్లు లాంటివి అవి. నువ్వు ఎక్కిపోవడానికి మెట్లు. రేపు పొద్దున ఈ అనుభవంతో నువ్వు ఇంకెంతైనా సరే ముందుకెళ్ళడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి విజయం రావాలంటే విజయానికి అపజయాలే మార్గం. కాబట్టి అపజయాలను ఎప్పుడు కూడా మనం స్పోర్టివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి. అలా స్పోర్టివ్గా తీసుకునేటువంటి విధానాన్నే మనకి ఇవాళ అమెజాన్లో
ఎవరైతే ఎంప్లాయీ తీసేయబడ్డాడో ఆ ఎంప్లాయీ భార్య అతనికి ఇచ్చిన ధైర్యంతో అతను నిలబడ్డాడు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఏమో చూశాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా అతనికి సహకరించేందుకు సిద్ధపడ్డారు. ఒకసారి నువ్వు నిలబడితే మిగతా వాళ్ళు నీతో పాటు నిలబడతారు. నువ్వు ఎప్పుడైతే పారిపోతావో ఇంకెవరు కూడా వాడే పోతున్నప్పుడు మనం ఎందుకు చేస్తానులే అని చెప్పి వాడు తప్పుడు కూడుకుంటాడు. కాబట్టి మనలో ఉండే ధైర్యమే మనం నిలబెడుతుంది అనేటువంటి భావనకి ఇది ఒక మంచి ఉదాహరణ. అతను పెట్టిన పోస్టు చాలా మందిలో ఆలోచన, ముఖ్యంగా ఈ సమయంలో అతని పోస్ట్ పెట్టడం వల్ల ఉద్యోగాలు క్రమక్రమంగా రోజులు తగ్గిపోతా ఉన్నాయి. లేఆఫ్లు ప్రకటిస్తున్నటువంటి కంపెనీలు, ఎవరి ఉద్యోగం ఎప్పుడు పుడుతుందో తెలియని పరిస్థితి, చాలా మంది అధైర్యపడుతున్నారు, భయపడుతున్నారు. ఏం జరగబోతుంది, ఈఎంఐ కట్టాలి, అదెట్ట కట్టాలి, ఇదెట్ట కట్టాలి అనుకుంటున్నారు. ఏముంది, ఈఎంఐ కట్టలేకపోతే దాన్ని అమ్మేస్తావు, ఎంతో కొంత తమ్మేస్తావు, అమ్మేసి దాన్ని కట్టాల్సింది మొత్తం డబ్బు కట్టేసి మిగతాది ఎంత మిగిలిందో ఆ మిగిలిన దాంతో నువ్వు ఏదైనా చిన్న స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకుంటావు, ఏదైనా తయారు చేసుకుంటావు. అదే జీవితం కాదు కదా, అది లేనప్పుడు కూడా నువ్వు బతికావు కదా. కాబట్టి ధైర్యం చాలా అవసరం. ఆ ధైర్యం ఇవ్వడానికే పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, మనకు ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆ ప్రైవేట్ కంపెనీలో నువ్వు ఎన్నేళ్లు పనిచేసినా, నువ్వు ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా, CEO లెవెల్ అంటే ఇట్స్ టాపెస్ట్ పొజిషన్ కదా, CEO లెవెల్కు నువ్వు చేరుకున్నా కూడా నువ్వు ఎంప్లాయీవే అయితే మాత్రం ఏ నిమిషంలో అయినా నీ జాబ్ తొలగించబడుతుంది అన్న నిర్ణయానికి నువ్వు రావాల్సిందే. కారణం ఏంటంటే, యాజమాన్యంతో నీకు ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో యాజమాన్యాలు నిష్కర్షగా చెప్పేస్తాయి, మా విధానం ఇది, నీ ఇష్టమైతే పనిచేయి, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాయి. నువ్వు అలా కాదు, నేను కంపెనీ మేలు కోసమే చెప్తున్నాను కదా, ఇలా వెళ్తే కంపెనీ నష్టపోతుంది అని నువ్వు చెప్పినా కూడా వాడు వినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాని వ్యతిరేకం పోదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, అంతే. వాడు చెడ్డ మార్గంలో పోతే పోనీ మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు నువ్వు నీ అస్తిత్వానికి ప్రమాదం పడిపోయే అవకాశం ఉంటుంది. పోనీ ఇంత చెప్పావు, నిన్ను తీసేశారు, వాడు మార్చుకుంటాడా? వాడి పద్ధతి ప్రకారం వాడు కంపెనీ నడుపుతాడు కదా. నువ్వు అదే కంపెనీలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా వాడు మనసు మార్చే అవకాశం నీకు ఉంటుంది. అంతేగా నువ్వు కంపెనీలో తీసేయబడిన తర్వాత నీకు అవకాశం కూడా లేదు కదా, నీతో పాటు మిగతా వాళ్ళని కూడా నువ్వు ప్రమాదంలో నెట్టినట్టే అవుతుంది కదా. కాబట్టి ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవాల్సింది, నేను ఇలా ఉన్నాను, ఈ కంపెనీ నాకు చివరిదాకా ఉంటుంది సపోర్టు, నేను జీవితం అంతా ఇక్కడే రిటైర్ అయిపోతానని మాత్రం భావించవద్దు. 20 ఏళ్ళు చేసినా, 30 ఏళ్ళు చేసినా, రిటైర్మెంట్కు 3 వారం రోజుల ముందు కూడా నేను తీసేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి అభిప్రాయాలు సరిగ్గా కలవు, 100% కలవు. నువ్వు వాళ్ళ మంచి కోసం చెప్తున్నా కూడా వాడు విన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాడికి వదిలేయాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పద్ధతిలో వెళితేనేమో నీ జీవితం చివరి దాకా సాఫీగా ఉంటుంది. లేకపోతే మాత్రం నువ్వు ఏ క్షణంలో అయినా నీ ఉద్యోగం పోతుందానికి సిద్ధపడాలి. దానికి సిద్ధపడి నువ్వు పనిచేయాలి. ఈ ఉద్యోగం నాకు శాశ్వతం, అంతే, ఇంత స్థాయిలో ఉన్నాను కదా, మేనేజ్మెంట్ అయినా కూడా ఎదిరించి మాట్లాడతాను అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీ ఉద్యోగానికి నువ్వే ఎసరు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ పని చేయకండి. మీరు ఇంకోటి, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ఉద్యోగం పోయినా మీరు దేనికి సిద్ధపడాలంటే, ఉద్యోగం పోయినా నేను ధైర్యంగా నిలబడతాను, మళ్ళీ జీవితంలో నేను నిలబెట్టుకొని మళ్ళీ ఒక స్థాయికి వచ్చే ప్రయత్నం నేను చేస్తాను, లేదా ఉన్న స్థాయిలో నేను బతుకుతాను, నాకు ఉన్నది ఉన్నంతలోనే నేను ముడుచుకొని పడుకుంటాను పద్ధతిలో ఉన్న వాళ్ళైనా ఈ పని చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల లోపల ప్రైవేట్ ఉద్యోగాల లోపల యాజమాన్యానికి ఎదురుగా వెళ్ళి కాంఫ్లిక్ట్ తెచ్చుకునే పద్ధతి కానీ యాజమాన్యాన్ని ఎదిరించేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయకూడదు అనేది మనకు అనిపిస్తుంది కదా. ఏదేమైనా సరే ఈ టైంలో అతను పెట్టినటువంటి పోస్ట్ మంచి బూస్టప్ అనుకోవాలి. లక్షల మందికి తర్వాత కుటుంబాలకి ముఖ్యంగా. ఇప్పుడు వాళ్ళని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా, ఉద్యోగస్తులు లక్షల్లో ఉన్నారు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఇక కోర్టుకు వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి బూస్టప్ లాంటిదే. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండడానికి, భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనిషి తలుచుకుంటే ఎంత చిన్న పని అని దొరుకుతుంది. పని దొరకదు. ఇవాళ రేపు ఎవడన్నా నాకు పని దొరకట్లేదు, నాకు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు అంటే అర్థం ఏంటంటే సోమరిపోతులకే దొరకదు. అంటే ఏంటి, నేను వైట్ కాలర్ జాబ్ కావాలి, నేను ఏసీలో పనిచేయాలి, నేను కార్లలో తిరగాలి, ఎట్లాంటి దొరకపోవచ్చు. ముందు ఏదో ఒకటి దొరుకుతుంది, ఏది దొరికితే దాంట్లో వెళ్ళిపో. ఇవాళ ఒక లేబర్ ఒక రోజు మొత్తం పనిచేస్తే, పొద్దున్న 8 గంటలు పనిచేస్తే 1000 రూపాయలు తక్కువ కాకుండా సంపాదిస్తున్నాడు. మినిమం 1000 రూపీస్ వస్తుంది. 4 ఇళ్లలో పనిచేసుకునేటువంటి పని మనిషికి సుమారుగా, వంట మనిషికి అయితే 20,000, 30,000, 40,000 రూపాయలు, 50,000 కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అంత చిన్న చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా జీవించగలుగుతున్నారు. మరి నువ్వెందుకు జీవించలేవు? అందువల్ల నీ దగ్గర ఏదో ఉంది, నేను ఇంత చదువుకొని ఇంత తక్కువ పని చేస్తానా, నేను ఇలా చేస్తానా అంటే నీకు నువ్వే ఒక బాధ్యత నిర్ణయించుకుంటావు. అందులోంచి బయటికి రా. కష్టే పని. ఎవడు కష్టపడుతాడో, కష్టపడడానికి సిద్ధపడతాడో వాడికి జీవితం ఉంది, ప్రపంచం ఉంది, భవిష్యత్తు ఉంది. ఎవడు కష్టపడడానికి సిద్ధపడడో, అదృష్టాన్ని మాత్రం నమ్ముకుంటాడు, ఆ అదృష్టం వరిస్తే గొప్పవాడవుతాడు. ఆ అదృష్టం పోగానే మళ్ళీ వెలవైపు రోడ్డు మీద పడతాడు. కాబట్టి అలాంటి జీవితం కావాలా, ఎప్పటికీ ఒక నిర్మలంగా, ఎప్పుడు ఒక స్థిరంగా బతికేటువంటి బతుకు కావాలా, ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.